ఈ ఇండియానే మనం దెబ్బ కొట్టామంటే మళ్ళీ చచ్చుకుంటూ నా దగ్గరికే వస్తారు కదా అన్న ఆశ, ఎకనామికల్ ఆశ చైనా దగ్గర ఉంది. సో ఇండియా గనక నష్టపోతే ఎక్కువగా లాభపడే దేశం ఏదైనా ఉందంటే చైనానే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కన్నా ఎక్కువ లాభపడే దేశం ఏదైనా ఉంటే చైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు చైనాలో కొన్ని రిఫార్మ్స్ వచ్చాయి. ఈ రిఫార్మ్స్ ఏంటనంటే అక్కడ లేబర్ వేజెస్ పెంచండి, కొంచెం ఇంతకుముందు లేబర్ రెగ్యులేషన్స్ ఈజీగా ఉండేవి, ఇప్పుడు లేబర్ రెగ్యులేషన్స్ చాలా రిజిడ్ అయిపోయాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, డెమోగ్రఫీ యంగ్ పాపులేషన్ తగ్గుతున్నారు, ఓల్డ్ పాపులేషన్ పెరుగుతున్నారు, వర్కింగ్ పాపులేషన్ తగ్గింది. సో ఇప్పుడు ఈ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు చైనాలోకి వెళ్ళి ఇన్వెస్ట్ పెట్టడానికి సుముఖంగా లేరు, ఎందుకంటే కాస్ట్ పెరుగుతుంది. సో ఎక్కడ కాస్ట్ పెరగకుండా నేను అసెంబుల్ చేయగలను, ఎక్కడ నేను కాస్ట్ పెరగకుండా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలను అంటే అందరు కనబడేటటువంటి దేశం ఇండియా. సో ఇండియా అనేదే లేదనుకోండి, మళ్ళీ నా దగ్గరికే వస్తారు కదా అనే ఆశ. బట్ అదే చైనా మొన్నటికి మనం చూసాం, ఎప్పుడు ఈ ఇరాన్కి దీనికి జరిగినప్పుడు లేదు ఫ్రెండ్లీగా మూవ్ అనొద్దాం, మీరు మేము ఆర్సీబీ, రష్యా చైనా భారత్ ఈ కాంబినేషన్ తెర మీద తీసుకొచ్చింది. చైనా కూడా ఇనిషియేషన్గా షీ జింగ్పింగ్ కాస్త ర్యాపో కనపరిచాడు. ఇది ఏదో ఆ డిస్కషన్స్ కూడా జరిగాయి, ఆ బార్డర్ ఇష్యూస్ దగ్గర రిజాల్వ్ చేసుకున్నారు అన్నమాట. ఒకటి మనం గుర్తుంచుకోవాలి సార్, ఇన్ జియో పొలిటికల్, ఇన్ డిప్లొమాటికల్, ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ 3 రకాల డిప్లొమసీస్ ఉంటాయి. ఒకటేమో డిప్లొమాటిక్ రిలేషన్స్, ఎకనామికల్ రిలేషన్స్, పొలిటికల్ రిలేషన్స్. పొలిటికల్ రిలేషన్స్ అంటే ఈ ప్రాంతాలకు సంబంధించి, బార్డర్కి సంబంధించి. ఎకనామికల్ రిలేషన్స్ అంటే నాకెంత నీకెంత, నీకెంత లాభం నాకెంత లాభం, అది ఎకనామికల్ రిలేషన్స్. డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం, ఏమైనా గొడవలు ఉంటే అవి మాట్లాడుకొని సాల్వ్ చేసుకునేది డిప్లొమాటిక్ రిలేషన్స్. ఎప్పుడైనా సరే జియో పాలిటిక్స్లో ఎకనామికల్, పొలిటికల్, డిప్లొమాటిక్ రిలేషన్స్ వచ్చినప్పుడు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఎకనామికల్ రిలేషన్స్కి వెళ్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి ఇది రిపీట్ చేద్దాం, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఫారిన్ అఫైర్స్ అంటే ఓన్లీ మాట్లాడుకుంటే సరిపోతుందని చెప్పి, ఈ మూడిట్లో ఏది కీలకం, ఎందుకు కీలకం? ఎకనామికల్ కీలకం. ఎందుకనంటే నాకెంత లాభం నీకెంత లాభం, నువ్వు నేను కలిసి పనిచేస్తే ఎంత లాభం వస్తుంది మన ఇద్దరికి, అది చాలా ఇంపార్టెంట్ రోల్. ఈ ఎకనామికల్ గా వచ్చినప్పుడు వినిపిస్తున్నమాట, ఇది ఇండివిజువల్ గా ఉంటుందా, కంట్రీ వైజ్ ఆలోచిస్తుంది? కంట్రీ వైజ్ ఆలోచిస్తుంది స్పెసిఫిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా ఉందనుకోండి, ఖచ్చితంగా అది తైవాన్ని కావాలని అనుకుంటుంది. సో తైవాన్ ఎందుకు కావాలనుకుంటుంది అంటే అక్కడ ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. సో అక్కడ ఎకనామికల్ రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. పాకిస్తాన్తో అనుకుందాం అనుకోండి, పొలిటికల్గా ఆలోచిస్తుంది, ఎందుకంటే నాకు ఎలాంటి ఎకనామికల్ బెనిఫిట్ లేదు పాకిస్తాన్తోని, కానీ నాకు రాజకీయంగా అవసరం. ఎందుకు ఇండియాని దెబ్బ కొట్టాలి అన్నా, రేపు పొద్దున ఈ ఏరియాలో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అని అంటే పాకిస్తాన్ నాకు కావాల్సిందే, అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ప్లే చేస్తుంది. ఇండియా విషయానికి వచ్చేసరికి రేపు పొద్దున నాకు ఎవరన్నా పోటీదారుడు ఉన్నాడు అని అంటే ఎవరండి? ఇండియా. సో ఎందులో పోటీదారుడు? ఎకనామికల్గా. సో ఈ పోటీదారు ఎవరైనా సరే పోటీ ఉండొద్దు అని అనుకుంటారు కదా. సో చైనాకి పోటీ ఉండొద్దు అని అంటే ఇండియా లేకుండా చేయాలి. ఆ ఇండియా ఎందులో పోటీ వస్తుంది? ఎకనామికల్గా వస్తుంది. ఈ ఎకనామికల్గా దెబ్బ కొట్టాలి అని అంటే యుఎస్ఏ వచ్చి ఇండియాని దెబ్బ కొట్టిందంటే ఎక్కువ లాభం వచ్చేది చైనాకి. సో చైనా చూస్తూ ఉంటుంది కాబట్టి ఇండియాకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయదు. ఇండియా ఎంతగానం దెబ్బతింటే చైనాకి అంత లాభం అని ఆశిస్తుంది. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఇదే టాపిక్ ఒకసారి పెన్నిచ్చే ప్రయత్నం చేయండి. చాలా మందికి ఉండే డౌట్ ఇక్కడ ఏంటంటే, ఇది యుఎస్ అనుకుందాం, ఇక్కడ అమెరికా. ఓకే, నేను జస్ట్ ఇక్కడ కింద రాసే ప్రయత్నం చేస్తాను. సో యుఎస్, భారత్ అండ్ చైనా. సో ఒకవేళ భారత్ని కనుక టార్గెట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు యుఎస్ అనేది మళ్ళీ నెంబర్ 1కి వెళ్ళిపోతుంది. సో చైనా అనేది నెంబర్ 1 కావాలనుకుంటోంది. సో అప్పుడు యుఎస్ అనేది భారత్ ని టార్గెట్ చేస్తే చైనా ప్లస్ అవుతుందని చెప్పి యుఎస్ భావించదా? అయితే సార్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు యుఎస్ కనుక భారత్ మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే ఈ ఏదైతే దెబ్బ కొట్టే ప్రయత్నంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వెపన్స్ కొనడం, వెపన్స్ వాడడం. సో వీళ్ళకి ఎకనామికల్ గా కూడా వీళ్ళకి నష్టమే. ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు భారత ప్రభుత్వం నియర్లీ ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టింది, వీళ్ళు ఖర్చు పెడతారు. చైనా చూస్తూ ఉంటుంది కదా. సో వీళ్ళు ఖర్చు పెడతారు, వీళ్ళని దెబ్బతీస్తారు, ఇది కొంచెం దెబ్బతింటుంది, ఇది కొంచెం దెబ్బతింటుంది, ఏం దెబ్బతినకుండా అలానే ఉండేది ఏంటి? చైనా. సో చైనా ఈ టైంలో ఏం చేస్తుంది? గ్రో అవుతుంది. ఇండియా లేదు, నా దగ్గర రండి, యుఎస్ఏ ఎప్పుడేదో గొడవ పెట్టుకుంటుంది, నా దగ్గర రండి అని దీనికి ఎక్కువ బెనిఫిట్ వచ్చి ఇది ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు అమెరికా ఏం తక్కువదేం కాదు. సో అదే కాన్సెప్ట్ చైనా విషయానికి వస్తే వీడు బాగుపడే అవకాశం ఉంటుంది. నెంబర్ 1 కావాలనేది చైనా ఆశయం. సో అలాంటప్పుడు అమెరికా ఛాన్స్ ఇస్తుందా? ఇప్పుడు ఇండియాని కొడితే చైనా బాగుపడుతుంది అనుకున్నప్పుడు నాకేంటి? అవును, అదే ఒక బెనిఫిట్. సో అందుకే తెలివి కళ్ళ వల్ల అయితే యుఎస్ అయితే ఖచ్చితంగా భారత్ని కొట్టదు, కానీ భారత్ని కొట్టాలనే ప్రయత్నం చేస్తే మాత్రం లాభపడేది చైనానే.
ఇంట్రెస్టింగ్ పాయింట్. బహుశా ఎవరైనా ఉంటే ట్రంప్ కొంచెం ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎక్కడైనా కనిపించింది భారత్ తో ఆ ఈక్వేషన్స్ ఫార్ములేషన్స్ ప్రాపర్ గా వెళ్ళాలి. అవును. తేడా కొడితే చైనా బాగా పడుతుంది. చైనా బాగుపడుతుంది. చైనా బాగుపడింది అంటే మళ్ళీ టోటల్ గా యూఎస్కే దెబ్బ పడుతుంది. సో ఓకే, ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతుంటే వాటి గురించి ఇండివిజువల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రష్యాకి వచ్చినప్పుడు పక్కలో బలంలో ఉంది యుక్రెయిన్, చైనాకు వచ్చినప్పుడు తైవాన్, నార్త్ కొరియాకి వచ్చినప్పుడు సౌత్ కొరియా. సో నార్త్ కొరియా సౌత్ కొరియా గురించి మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ ఇంతవరకు అది కూడా న్యూక్లియర్ పవర్. ఫ్రేమ్ లో కనిపించేది రష్యా, చైనా, భారత్. ఈ మూడింటిని పక్కన పెడితే ఇప్పుడు నేరుగా నార్త్ కొరియా అధ్యక్షుడు ఉంటున్నా నేను రష్యాకి మద్దతు ఇస్తానని చెప్పి. సో ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అతని అందరు ముద్దుగా కింగ్ కాంగ్ అని పిలుస్తారు. కిమ్ జాంగ్ ఉన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ నార్త్ కొరియా, అటోక్రాటిక్ రూలర్. ఈయన గనక కోపం వచ్చింది అనుకోండి నార్త్ కొరియా, ఈయన గనక కోపం వచ్చింది అనుకోండి ఏం లేదు, న్యూక్లియర్ బాంబ్ విసిరేసి వచ్చేస్తాడు అనమాట. ఈ కిమ్ జాంగ్ ఉన్కి నార్త్ కొరియా సౌత్ కొరియా ఎప్పుడైతే యుద్ధం జరిగి డివైడ్ అయిందో, ఈ డివైడ్ అయిన తరుణంలో నార్త్ కొరియాకి ఏకధాటిగా సపోర్ట్ చేసింది రష్యా. ఒక్కటే విధంగా ఏమి నష్టం కాకుండా కాపాడుకుంది రష్యా. సో రష్యా మీద కనుక దాడి చేసి ఇంతకుముందు జరిగిన సందర్భంలో కూడా రష్యా మీద కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధం ప్రకటిస్తే ఫస్ట్ సపోర్ట్ ఇచ్చేది నార్త్ కొరియా అవుతుందన్నమాట. సో చైనా సపోర్ట్ వెళ్దంటప్పుడు అంటే మనలాగే రష్యా విషయంలో కూడా కామ్గా ఉంటుంది చైనా. ఆ రష్యా విషయంలో చైనా కామ్గా ఉండదు. ఎందుకంటే హిస్టారికల్గా వాళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే రెండు కామన్ కమ్యూనిస్ట్స్, రెండు కమ్యూనిస్ట్ రెజిమ్సే, రెండు ఐడియాలజీస్ సేమ్. రష్యా నుండి చైనా నేర్చుకుంది, చైనా నుండి రష్యా నేర్చుకుంది. సో రష్యా మీద ఇబ్బంది చేస్తే చైనా ఇబ్బంది ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. కానీ వెపన్స్లో సపోర్ట్ ఇవ్వదు, ఓన్లీ డిప్లొమాటిక్ సపోర్ట్ మాత్రమే ఇస్తుంది. సో యుద్ధంలో సపోర్ట్ ఇవ్వదు, మాట ప్రకారంగా సపోర్ట్ ఇస్తుంది. కానీ నార్త్ కొరియా ఏం చేస్తుంది, యుద్ధంలో కూడా సపోర్ట్ ఇస్తుంది. సో రష్యా మీద యుద్ధం చేస్తే రష్యా ఎవరిని బాగా నమ్ముతుందంటే నార్త్ కొరియాని నమ్ముతుంది, కానీ చైనాని నమ్మదు. చైనా ఓన్లీ మాట సాయం చేస్తుంది. మనం ఉన్నామండి, మనకు ఇబ్బంది వచ్చింది అనుకోండి, మన పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, ఏం సాయం చేయకుండా ఓన్లీ మాట సాయం చేశాడు అనుకోండి, మనం ఏమంటాం, ఏంట్రా నువ్వు మాట సాయం చేస్తున్నావు, నాకు ఏం అవసరం, అది కదా నువ్వు చేయాల్సింది. సో ఖచ్చితంగా రష్యాకి అండ్ చైనాకి జరిగినప్పుడు మాత్రము చైనా ఈజ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ వెపన్స్ టు ద రష్యా. బట్ నార్త్ కొరియా మాత్రం ఖచ్చితంగా న్యూక్లియర్ బాంబ్స్తోనే సపోర్ట్ ఇస్తుంది. సో అందుకే నేను అన్నది ఏంటంటే రష్యా మీద గనక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధం ప్రకటిస్తే ఖచ్చితంగా వరల్డ్ వార్ 3 వస్తుంది. ఓకే, నాకు మీరు అంటున్నప్పుడు ఇంకో మాట గుర్తొచ్చింది. రష్యాకి ఇరాన్ అనేది ఒక సపోర్టివ్ సిస్టమ్. డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, టెక్నాలజికల్ టెక్నాలజీని షేర్ చేసుకునే విషయంలో ఇరాన్ అండ్ రష్యా ఇక్కడ. సో ఇప్పుడు ఒకవేళ ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ అయిపోతే, అఫ్ కోర్స్ ఇదంతా హైపోథెటికల్గా మాట్లాడుకుంటుంది, ఇదంతా కూడా రెజ్యూమ్ చేంజ్ అయితే ఆ రెజ్యూమ్ రష్యాకి సపోర్ట్ ఇస్తుంది అనుకోవాలా, సేమ్ ఫండా ఫాలో అవుతుంది అనుకోవాలా? నెవర్. అలాంటప్పుడు రష్యా టెక్నాలజికల్ నది కనుక పూర్తిగా కోల్పోతే ఇస్ ఇట్ పాసిబుల్ రష్యాకి ఇప్పుడు ఫోర్స్గా మిజైల్స్ వేయడమో లేకపోతే ఆ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం మొన్న దెబ్బపడింది డ్రోన్స్ విషయంలో యుక్రెయిన్తో, ఇస్ ఇట్ పాసిబుల్ అంటే? ఇది చాలా మంచి ప్రశ్న అండి. మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ మ్యాప్లో ఇక్కడ ఇరాన్ అండి, ఇరాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్క మనము సౌదీ అరేబియా చూసుకున్నా, కువైట్ చూసుకున్నా, ఇరాక్ చూసుకున్నా, ఒమన్ చూసుకున్నా, ఈ మిడిల్ ఈస్ట్లో మొత్తం సపోర్ట్ యుఎస్ఏకే ఉంది. ఓన్లీ ఇరాన్ మాత్రమే రష్యా సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇది కూడా మిస్ అయ్యారు అనుకోండి, ఇరాన్ కూడా మిస్ అయింది అనుకోండి, రష్యాకి చాలా చెంపపెట్టు, రష్యాకి చాలా ఇబ్బంది. సో ఖచ్చితంగా ఈరోజు ఆయన రిజ్వీ పెహల్వీ ఏమన్నాడు, ఈరోజు రెజ్యూమ్ చేంజ్ అవుతుందా అని అన్నాడు, కానీ రష్యా ఊరుకుంటుందా? రష్యా రెజ్యూమ్ చేంజ్ ఒప్పుకుంటుందా? రష్యా సపోర్ట్ చేయదా? రష్యా ఖచ్చితంగా కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. సో రష్యా రెజ్యూమ్ చేంజ్ కానివ్వదు. రష్యా కనుక రెజ్యూమ్ చేంజ్ చేపిస్తే నష్టపోయేది రష్యానే. సో ఇప్పుడు పిక్చర్లో ఖచ్చితంగా రష్యా ఈరోజు నాకు తెలిసి ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా యుద్ధం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ అయితే మాత్రం చాలా పెద్ద దెబ్బ ఎవరికి పడబోతుందని అంటే రష్యాకి. ఎందుకు? ఈ ఏరియా మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ఫ్లుయెన్స్లోకి రాబోతుంది. ఈ ఏరియా ఏదైతే రష్యా ఇన్ఫ్లుయెన్స్లో ఉందో దూరం కాబోతుంది. సో బట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇది ఒకవేళ అంటే ఇద్దరు కూడా బాంబులతో కొట్టుకుంటే పోన్లే అప్పుడు రష్యా ఎంటర్ అవ్వడానికి, ఇది ప్రజల నుంచి తీసుకొచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజలనే బాంబుగా ఆ దేశం మీద ప్రయోగించిన సందర్భం ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే బంగ్లాదేశ్లో అయిందో అదే విధంగా ప్రజల్నే బాంబు లాగా వాడినటువంటి పాకిస్తాన్. సో రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది. అలా కనుక చేస్తే రష్యా గమ్మున ఉండాల్సిందే, ఏం చేయడానికి ఏం వీల్లేదు. ఎందుకు? ప్రజల నుంచి వచ్చినటువంటి మూమెంట్. కానీ ఆ మూమెంట్ వచ్చి రెజ్యూమ్ చేంజ్ అయితే మాత్రం రష్యాకి అయితే ఇబ్బంది.
ఓకే, ఇక్కడ ఇందాక నేను ఇందులో మాట్లాడుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇందులో మీ అందరికీ టీజర్లో చెప్పాను లాస్ట్ బులెటిన్లో. బంగ్లాదేశ్లో ఏమైనా హడావుడి జరిగితే మాట్లాడదు అమెరికా. అవును, అక్కడ అధ్యక్షుడి విషయంలో ఏమందో. వెనెజుయలాలో మాత్రం అక్కడి నుంచి అధ్యక్షుడిని లేపుకెళ్ళిపోతుంది, కిడ్నాప్ చేసేస్తుంది, పట్టుకెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ విషయంలో కూడా ఇప్పుడు వార్నింగ్ ఇస్తుంది. ఏంటి ఇది? సెలెక్టివ్ టార్గెట్ చేస్తుంది. ఇంకో గొప్ప విషయం అంటే ఈరోజు జరిగినటువంటి విషయం, గొప్ప విషయం అనను నేను ఇది, 66 యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ నుండి ట్రంప్ విత్డ్రా అయ్యాడు. అందులో గొప్పదైనటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇలాంటి గొప్ప గొప్ప ఆర్గనైజేషన్స్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విత్డ్రా అయిపోయి ఇప్పుడు ఏమంటుందనంటే యూనిలాటరల్గా నేను ఓన్లీ అలాంటి ఆర్గనైజేషన్లోనే ఉంటాను ఎక్కడ నాది నడుస్తుందో. సో ప్రపంచమంతా మాదే నడవాలి, ఏ ఆర్గనైజేషన్లోనైనా నాదే నడవాలనే ధోరణిలో ట్రంప్ ఉన్నాడు. కాబట్టి అదే ధోరణి ఆయన ప్రపంచం మొత్తం చూపిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఏదో పెద్ద ఒక బీభత్సం ఒక పెద్ద ఇష్యూ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రపంచం ఫేస్ చేయబోతుందని అర్థమవుతుంది మనకి. ఓకే, మనం ఎన్ని మాట్లాడుకుంటున్నాం విష్ణు గారు, ఒక్క అమెరికా ఎందుకు ఇంత ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది? యూనిటీ అనేది కనిపించట్లేదా? రష్యా స్ట్రాంగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టెక్నాలజీల విషయంలో, చైనా ఆల్సో స్ట్రాంగ్, భారత్ ఆల్సో స్ట్రాంగ్. సో ఇంత స్ట్రెంగ్త్ ఉన్న నేషన్స్ ఒకదానికొకటి ఇవన్నీ కలిస్తే వీళ్ళందరి ముందు ఒక చిన్న బఠానీ గింజ అంత అనుకోవాలి అమెరికా. కానీ ఎందుకు ఒక అమెరికానే ఇంత గుత్తాధిపత్యం, ప్రపంచాన్ని గుత్తాధిపత్యం ఎందుకని? అంటే అది చారిత్రకంగా అదొక మైండ్ సెట్లో ఉందండి. నేనే బిగ్ బ్రదర్, నేనే పంచాయత్ చెప్పాలి, నేనే జడ్జిమెంట్ చెప్పాలి, నేనే గొప్ప, అందరూ నేను చెప్పినట్టు వినాలి. అలానే జరిగింది ఇన్ని రోజులు. ఇప్పుడు దాని తర్వాత డ్యువల్ 2 గోల్స్ వచ్చాయి. ఒకటేమో వరల్డ్ 1, వరల్డ్ 2. వరల్డ్ 1 ఏమో యుఎస్, వరల్డ్ 2 ఏమో యుఎస్ఎస్ఆర్. తర్వాత మల్టీపోలార్ వరల్డ్ వచ్చింది. ఏ కంట్రీకి ఆ కంట్రీ గొప్ప అనుకుంటుంది. సో ఈ డొనాల్డ్ ట్రంప్కి ఏంటంటే ఇది మింగుడు పడట్లేదు. ఎందుకు మల్టీపోలార్ వరల్డ్ అవసరము? యుఎస్ఏనే డామినెంట్ అయితే అయిపోతుంది కదా, మా ఎకానమీయే గొప్ప కదా, ఇప్పటికి కూడా మీ కంట్రీలో నడిచేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యుఎస్ డాలర్సే కదా, మరి మేము చెప్పినట్టు మీరు ఎందుకు విన్నారు అనేటటువంటి ధోరణి వల్ల. మరి అదే ఒబామా ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు, ఒబామా ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు, బుష్ ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు? ఇది మైండ్ సెట్, సైకలాజికల్ థింగ్. ఈ మనిషి ఎవడైతే ఈ ట్రంప్ ఉన్నాడో సైకలాజికల్గా ఆధిపత్యం చూపెట్టాలి, ఒక హెజ్మోని చూపెట్టాలనే మైండ్ సెట్తో ఉన్నాడు. కాబట్టి ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఇష్యూస్. ఓకే, బైడెన్ మాట్లాడితే తిడుతూ ఉంటాడు. అండ్ ఈరోజు నేటో గురించి కూడా ప్రస్తావిస్తూ నేటోకి ప్రతిసారి అంటే నేనున్నాను కాబట్టి నేటో బతుకుంది, నేనున్నాను కాబట్టి నేటో ఈరోజు ఎగ్జిస్టెన్సీ ఉందంటున్నాడు. సో ప్రపంచ దేశాల్లో తనని రాజు చేసుకోవడానికి అమెరికాను తగ్గిస్తున్నాడా? ఖచ్చితంగా ఇది అమెరికాకి రేపొద్దున చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతుంది. అది మచ్చ వరకే పరిమితం, లేకపోతే అఫ్కోర్స్ ప్రపంచం అన్ని చూస్తాయి ఇది ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి పూర్తిగా అమెరికన్ భవిష్యత్తులో అనగదొక్కేందుకు ట్రంప్ ఇప్పుడు రోడ్డు వేస్తున్నాడు అనుకో. ఇది అదే అంటే కొన్ని సందర్భాలలో మనం మంచి చేస్తున్నాము, నా ప్రజలకి నేను ఏదో చేయబోతున్నానన్న దృష్ట్యా వీళ్ళు కొన్ని విషయాలు మర్చిపోతారు. ఇప్పుడు ఒక బాంబు గనప వెనుజువేలా నుంచి వచ్చి, ఒక బాంబుగా ఇరాన్ నుంచి వచ్చింది అనుకోండి, ఒక స్టేట్ మీద విసిరారనుకోండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మళ్ళీ కోలుకోగలరా వాళ్ళు? ఒక చనిపోయినటువంటి ప్రజలు. సో ఈ ముందు జాగ్రత్త లేకుండా ఒకటే మైండ్ సెట్తో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇది అమెరికాకే పెద్ద ముప్పు, అన్ని దేశాల కన్నా అమెరికా ప్రజలకే ముప్పు. అమెరికా ప్రజలు ఇది గుర్తెరిగి వాళ్ళు ముందుకెళ్ళి ఈ ట్రంప్ లాంటి రెజిమ్ మాకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం అమెరికా ప్రజలకే మంచి జరుగుతుంది. ఓకే, సో ఇంతటి సినారియో కనిపిస్తున్నప్పుడు చైనా అమెరికాతో పెట్టుకోగల సత్తా ఎవరికైనా ఉంది అంటే ఇప్పుడున్న సినారియోలో భారత్ కాస్త కామ్గా ఉండి వేచి చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాం. పాకిస్తాన్ని కొట్టాలంటే ఆలోచించాం, ఎందుకంటే కొట్టడం పెద్ద మాట కాదు, కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే ఇక్కడ యువత ఉంది, ఇప్పుడు కాస్త మన బాగుపడే అవకాశాలు, మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ చైనా అలా కాదు, కొట్టడానికి సిద్ధంగా ఉంది, దాని దగ్గర అన్నీ ఉన్నాయి. బట్ చైనా ఎందుకు వెయిట్ చేస్తోంది? ఎందుకంటే రష్యా స్నేహితుడు ఉన్నారు, కాస్తో కోస్తో నార్త్ కొరియా, రష్యన్ బేస్ చేసుకుని నార్త్ కొరియా కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. బట్ చైనా ఎందుకు ఆలోచిస్తుంది? చైనా మొదటి నుండి ఒకటే ఆలోచనతో ఉందండి, ఆర్థికమైనటువంటి బెనిఫిట్. అదొకటే ఆలోచిస్తుంది, నేను ఆర్థికంగా ఎలా ఎదగాలి. సో ఆర్థికాన్నే ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి యుద్ధానికి వెళ్తే నేను ఆర్థికంగా వెనుకబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు కొట్టుకొనిద్దాము, చూద్దాము, నాకు అవకాశం వచ్చిన తర్వాత నేను ఇన్వాల్వ్ అవుతాను, లెట్ దెమ్ ఫైట్.
వాళ్ళు ఎలా వచ్చినా కూడా మళ్ళీ వెపన్స్ కోసం నా దగ్గరికే రావాల్సింది కదా అన్నటువంటి మైండ్ సెట్తో ఈ జీ ఇన్పింగ్ ఉన్నాడనమాట. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే చైనా మాత్రం ఈ నియర్ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్గా అయితే ఇన్వాల్వ్ అవ్వదు. ఈ ఇరాన్ వెనుజువేలా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం రష్యాదే. ఓకే, చైనా ఫ్రేమ్లో ఉండదా, టార్గెట్లో ఉండదా? టార్గెట్లో ఉండకపోవచ్చు నియర్ ఫ్యూచర్లో. ఓకే, ఎందుకనంటే నెక్స్ట్ టార్గెట్ రష్యా. రష్యాని ఎంతైనా చైనా రష్యా తీసుకుని రష్యానే గొప్పది. రష్యానే టార్గెట్ పెట్టినప్పుడు ఇక చైనాని ఎలా టార్గెట్ చేస్తారు, చేయరు. కానీ రష్యా మీద యూఎస్ఏ గెలిస్తే మాత్రం నెక్స్ట్ టార్గెట్ చైనా అవుతుంది. ఓకే ఓకే, సో రష్యా మీద వెళ్ళి గెలిచి వస్తే మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెక్స్ట్ టార్గెట్ చైనా అవుతుంది. చైనా కూడా కొట్టేశారు అని అంటే ఇండియా లెక్కుండదు. సో మొత్తం ఆధిపత్యం, ఒక హెజిమోని, ఒకప్పుడు బ్రిటిష్ ఎలా అయితే ఈ ప్రపంచాన్ని మొత్తం ఏలిందో అలా ఏలే అవకాశాలు అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వస్తుంది. కానీ అదే వస్తే మాత్రం న్యూక్లియర్ వార్ జరుగుతుంది, థర్డ్ వరల్డ్ వార్ జరుగుతుంది. కానీ యూరోప్ గురించి మాట్లాడుకుందాం. ఇంత జరుగుతూ ఉంటే ఒక కూరలో కరివేపాకులో తీసి పారేస్తున్నాడు యూరోప్ని, తనకి చాలా కీలకమైంది. యూరోప్ ఎందుకు ఇంత సైలెన్స్ ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకు అఫ్కోర్స్ నేటో అమెరికా కీలకమే, బట్ వాళ్ళకంటే వాళ్ళ శక్తి ఉంది, వాళ్ళ ఎకానమీ వాళ్ళకు ఉంది, వాళ్ళ సత్తా వాళ్ళకు ఉంది. బట్ ఎందుకు యూరోప్ అంటే మెయిన్ యూరోపియన్ యూనియన్ లాస్ట్ 10 years నుంచి ఎకనామికల్గా ఎక్కువ పర్ఫామ్ చేయట్లేదు. ఎకనామికల్ డౌన్ వాళ్ళకి ఉన్న సత్తా ఉంది, వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోవడం వాళ్ళ కర్మది. బట్ వాళ్ళకి సత్తా అయితే ఉంది, అక్కడ ఉన్న వాళ్ళ సోర్సెస్ చూసుకుంటే. మీరు ఒక మంచి మాట అయిపోయి నిజం చెప్పారు. ఏంటో నిజం అని అంటే ఈ యూరోప్ని పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు కలోనియల్ మాస్టర్స్ అయినటువంటి యూరోపియన్ కంట్రీస్ని పక్కన పెట్టేసి మొత్తం అమెరికానే ముందుకు వస్తుంది. యూరోప్ నుంచి ఒపీనియన్స్ తీసుకోవట్లేదు, యూరోపియన్ యూనియన్ యొక్క డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంతా ఒకటే యూనిలాటరల్గా వెళ్తుంది అన్నమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అది కూడా యూరోపియన్ యూనియన్ కూడా గుర్తించి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకని? ఎకనామికల్ బెనిఫిట్ యూఎస్ఏతో పెట్టుకున్నారనుకోండి, అన్నిటికన్నా ఈ జియో పొలిటికల్ సినారియోలో వాళ్ళు చూసేది ఓన్లీ ఎకానమీయే. అందరు అనుకుంటారు ఏదో పొలిటికల్గా లేకపోతే డిప్లొమాటిక్గా ఎమోషనల్ ఇవేం వర్క్ అవ్వవు. నాకెంత నీకెంత ఎకనామికల్ బెనిఫిట్స్. సో యూరోపియన్ యూనియన్ అమెరికాకి మధ్యలో నడిచేది ఏంటంటే ఎకనామికల్ బెనిఫిట్స్. అమెరికాతోని కనుక వాళ్ళు డిసిషన్లో కనుక ఏకీభవించలేదు అనుకోండి, అమెరికా ఖచ్చితంగా ఎకనామికల్గా సపోర్ట్ చేయదు యూరోపియన్ యూనియన్కి. సో యూరోప్ ఖచ్చితంగా నష్టపోతుంది. కాబట్టి ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్తుందో అలానే ముందుకెళ్తుంది. ఓకే, ఒక్కసారి ఇప్పటికడికి ఎవరైనా చూనాయంటే జస్ట్ నేను బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి బ్రేకింగ్ ప్లేట్స్కి వెళ్దాం, ఆ తర్వాత దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈరోజు రాత్రికి రెసిమ్ చేంజ్ కాబోతుందా? మరీ ముఖ్యంగా ఇరాన్లో ఖమేనీ నాయకత్వం అంతం కాకపోతుందా అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. ఇది నేనంటున్న మాట కాదు. ఒకవేళ అదే జరిగితే, రష్యా కనుక రంగంలోకి దిగితే, ఇరాన్కి మద్దతుగా రంగంలోకి దిగితే ఇంకేముంటుందండి? మూడో ప్రపంచ యుద్ధం కాకపోతే ఇంటి ముందు ముగ్గేసుకుంటూ కూర్చుంటుందా? బహుశా ఇది కోపంతో అంటున్న మాట కాదు, ఆలోచనాత్మకంగా మీ ముందుంచే ప్రయత్నం. ఎందుకంటే జియో పాలిటిక్స్ని అఫ్కోర్స్ తెలుగు నాట చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బికాస్ మన తెలుగు వాళ్ళం 10 కోట్ల మంది ఉన్నాం 150 కోట్ల జనాభాలో. అండ్ ఈరోజు మనం గలవెత్తితే కనుక మన భాష వాడు ట్రాన్స్లేట్ చేసి ఉంటే కనుక అమ్మ వీళ్ళ వల్ల ఎంత ప్రమాదం అని చెప్పి వాడికి తెలియాలి. ఎందుకంటే మనమేం తక్కువ కాదు, మనమేమీ తక్కువ కాదు. ఈరోజు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది నేను మీకు ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ విజువల్స్తో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లెట్స్ షో ద ట్వీట్ వన్స్. ఎవరైనా ఎప్పుడైనా చూడైతే కనుక ఫేక్ అంటే వాళ్ళకి ఇచ్చి చూపించండి. ఒకసారి ఆ ట్వీట్ చూపించే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద. ఇదిగోండి, ఒక్కసారి పాస్ చేయండి పిసిఆర్. రైట్, థ్యాంక్ యూ. ఇదిగోండి ఆ ట్వీట్ చూపించండి. మిలియన్స్ ఆఫ్ ఇరానియన్స్ డిమాండెడ్ దేర్ ఫ్రీడమ్ టు నైట్. ఇది నేనంటున్న మాట కాదు. ఈ రోజు రాత్రికి అక్కడ రెజిమ్ చేంజ్ కాబోతుందని చెప్పి సో కాల్డ్ కాబోయే యువరాజు, ఎందుకంటే అక్కడ సుప్రీం లీడర్ దాదాపుగా 45 ఏళ్ల తర్వాత పేరు మాయం కాబోతోంది, ఇరాన్లో జరగబోతోంది. ఇది నేనంటున్న మాట కాదు. షో దిస్ వరల్డ్. తెలుగు ప్రజలకి, మన వాళ్ళకి షేర్ చేయండి కుదిరితే. ఫేక్ న్యూస్ అని చెప్తే కనుక బహుశా అప్పుడే వచ్చిన వాళ్ళు ఆ న్యూస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే, అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. బికాస్ ఒక మంచి సబ్జెక్ట్ని 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు కనుక ఆలోచనాత్మకంగా వెళితే, ఒకవేళ యుద్ధం లాంటి వాతావరణం మనకేం చెప్పొస్తుందా? యుద్ధం ఎప్పుడైనా వెనుజులా అధ్యక్షుడిని ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు ట్రంప్ మనకేమైనా చెప్పాడా? కాదు కదా. రేపోదయం కనుక ఇరాన్లో అటువంటి పరిస్థితులు ఏర్పడితే, రష్యా నుంచి పుతిన్ కనుక వెళ్ళి అక్కడ యాక్షన్లోకి దిగితే, సినారియో మారిపోతే, బాంబుల మోత మోగితే, ఐమ్ సేయింగ్ ఒకవేళ ఇవన్నీ జరిగితే మనం కూడా ఎక్కడో దగ్గర భాగస్వామ్యం అవుతాంగా, తప్పదుగా, దిగాలిగా.
ఆ ప్రభావం మనకి ఉంటుందిగా. అప్పుడు మనం ఎలా నడుచుకోవాలనేది ఒక ఆలోచనాత్మక ధోరణి ఉంటుంది. సో దట్ కనెక్ట్ అవ్వడానికి విష్ణు గారిని ఈరోజు మనం మాట్లాడుకునే కారణం ఏంటంటే వాడుక భాషలో మాట్లాడుకుంటున్నాం. ఇదేది ఒక హార్డ్ కోర్ వాళ్ళని ఏమంటారంటే ఇంగ్లీష్ వాళ్ళలాగా మనమేమి కఠిన పదాలని వాడం కదా, చాలా సులువైన పదాలతో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ట్వీట్ చూడండి. ఈరోజు రాత్రికి వాళ్ళకి ఫ్రీడమ్ రాబోతుందంటే ఇరానియన్స్కి. ఆయతుల్ అలీ ఖమేనీ అనే వ్యక్తి వెళ్ళిపోతాడట. ఇది చర్చ జరుగుతోంది. బట్ ఈ ట్వీట్లో మీరు చూస్తే ఇక్కడ మీరు చూడండి, ఐ వాంట్ టు థ్యాంక్ ద లీడర్ ఆఫ్ ద ఫ్రీ వరల్డ్ ప్రెసిడెంట్ ట్రంప్కి కృతజ్ఞతలు చెప్తున్నారు. అసలు ఏమైనా ఉంది ఈ వ్యక్తికి? బుర్ర ఉందా అసలు? బుద్ధి ఉందా అసలు? నీ దేశానికి నువ్వు పాలించాలనుకుంటున్నప్పుడు వేరే దేశాధినేతకు కృతజ్ఞతలు ఎందుకు చెప్తావు? నీ దేశంలో యుద్ధం జరిగిందా? నీ దేశంలో ఎవరైనా వచ్చి బాంబులు వేశారా? నీ దేశం మీద ఎవరైనా 4 మిసైల్స్ని ప్రయోగించారా? లేదు కదా. నీ దేశంలో నీ ప్రజలు నీ మీద నేను ఎందుకు అంటున్నానంటే, సుప్రీం లీడర్ అయినా అధ్యక్షుడైనా ఎవడైనా కీలకమైన వ్యక్తి మీ మీదే పడి ఒరే బాబు మీరు ఎదవలరా, మీరు పనికిమాలిన ఎదవలు తయారయ్యారు, మాకు కనీసం తినడానికి బొమ్మ కూడా పెట్టట్లేదని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉంటే ఆడెవడో మీకు వచ్చి ఇన్ని మెతుకులు ఇచ్చాడా? కాదు కదా. వాడికి ఎవరికి మీరు థ్యాంక్స్ చెప్పడానికి అని చెప్పి ఉండాలి కనీసం. అటువంటిది ఆ వ్యక్తి ఏమంటాడు? ఇప్పుడు ఆ ట్వీట్ చూడండి మీరు. ఆ వ్యక్తి ఏమంటాడు? ట్రంప్కి కృతజ్ఞతలు చెప్తున్నాడు. మీ కర్మ మీరు అనుభవించండి. మీరు చూడొచ్చు ఏమంటున్నాడు? ఫర్ రీటరేటింగ్ హిస్ ప్రామిస్ టు హోల్డ్ ద రెజ్యూమ్ టు అకౌంట్. నువ్వు కదా ఆ మాత్రం ఈ మాత్రం ఒకవేళ అనుకుంటే, ఒకవేళ నువ్వేమీ చేయనప్పుడు ఎందుకు చేస్తావు? ఇది వినిపిస్తున్న మాట. ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. కాబోయే రెజా పహ్లావి ఆయన అంటున్నమాట. ఈయనెవరు? కాబోయే అధ్యక్షుడు, కాబోయే సుప్రీం లీడర్ అని చెప్పుకుంటున్నమాట. సో ఒక్కసారి ఇది వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. ఈరోజు రాత్రికి చేంజ్ కాబోతుందనేది. సో దట్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి, అసలు సాధ్యాసాధ్యాలు ఏంటి ఎందుకని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. చాలా క్వశ్చన్స్, చాలా మంది అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఏం జరిగే అవకాశం ఉంది కంక్లూషన్కి వచ్చినప్పుడు, ఈరోజు రాత్రికి ఇప్పుడు నుంచి జరుగుతున్న పరిణామాల్లో రెజ్యూమ్ మారిపోయే అవకాశం ఉంటుందా? ఒకవేళ మారితే ఇరాన్కి ఎన్ని రోజులు మళ్ళీ, ఎందుకంటే దాదాపు ఒక $12 నుంచి 13 లక్షల రియాల్స్ అనుకున్నప్పుడు ఎన్నెళ్ళు పట్టచ్చు కోలుకోవడానికి? ఖచ్చితంగా ఇది మాత్రము ఈరోజు నైట్ అయితే జరగదు రెజ్యూమ్ చేంజ్. కానీ రెజ్యూమ్ చేంజ్ అవసరమే. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా ఇస్లామిక్ రెవల్యూషన్ ఫండమెంటలిస్ట్ ఫార్మ్ ఆఫ్ లివింగ్కి ప్రజలు ఇప్పుడు లేరు. అందరూ వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎదుగుదామన్న ఆలోచనతోనే ఈ ప్రపంచం ఉంది. సో ఖచ్చితంగా రెజ్యూమ్ చేంజ్ రాబోతుంది. ఈ రెజ్యూమ్ చేంజ్ ద్వారా ఖచ్చితంగా ఇరాన్ పీపుల్లో మాత్రం ఒక మంచి మార్పు అయితే రాబోతుందని చెప్పేసి ఖచ్చితంగా ఆశ అయితే ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళ ఎకానమీ నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. ఎందుకు? వీళ్ళు ఇంత $1 = 14 lakhs రియాల్స్ కావడానికి గల కారణాలు ఏంటి? ఆంక్షలు, శాంక్షన్స్. ఇమీడియట్లీ అమెరికా ఏమంటుందనంటే, ఈ శాంక్షన్స్ అన్ని నేను ఎత్తివేస్తాను, మీ మీద ఎలాంటి శాంక్షన్స్ ఉండవు, ఇంకా పైపెచ్చు మేము మీకు డబ్బులు ఇస్తాము మీరు రెజ్యూమ్ చేంజ్ కనుక చేస్తే. సో ఒక 6-7 monthsలో మాత్రం ఖచ్చితంగా గుడ్ ఎకానమీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇది నిజంగా ఇరాన్ యొక్క ప్రజల ఆకాంక్ష అయితే మాత్రం రెజ్యూమ్ చేంజ్ జరుగుతూనే మంచిది. ఓకే, సో చూద్దాం. బహుశా ఇంకొక 5-10 months తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇరాన్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ RTV. మనం కంటిన్యూ చేద్దాం. మొత్తంగా మాత్రం ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా, రష్యాలో 2 దేశాలు కూడా కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాలు ఏం జరుగుతుందని చెప్పి అక్కడ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు ఇరాన్లో మాత్రం ఆ ఆందోళన కొనసాగుతున్నాయి. రోడ్ల మీదకి వస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వెలుబుచ్చుతున్నారు. ప్రస్తుతం ఆందోళన ఉధృతంగా మారాయి. ఏకంగా దాదాపు 12 రోజుల నుంచి 13 రోజులు, 14 రోజులు గడిచింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా ఆందోళనకారుల మీద దాడి చేస్తున్నా, వాళ్ళకి ఏమైనా గాయపరిచినా విడిచిపెట్టేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏకంగా ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాబోయే యువరాజు అని చెప్పుకుంటున్న వ్యక్తి రెజా పహ్లావి ఆయన కూడా ట్వీట్ చేశారు, రాత్రికి రెజ్యూమ్ చేంజ్ కాబోతోంది. రెజ్యూమ్ చేంజ్ అవుతుందంటే అర్థం ఏంటి? అక్కడ రెజ్యూమ్ అంటే ఏంటి? ఒక పాలన, ఒక వ్యక్తికి సంబంధించిన పాలన, ఆ పాలన మారబోతుందని చెప్పి. అంటే ఇంకేముంది, ఆయతుల్ అలీ ఖమేనీ పాలన అంతం కాబోతోంది, కొత్త శకం ప్రారంభం కాబోతుందని అర్థం వచ్చేలా ఆయన చేసిన ట్వీట్. సో ఈరోజు రాత్రి నిజంగా మారుతుందా? ఆయన అండగా మారుతుందా? ఎందుకంటే ట్రంప్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి. మీకేమనిపిస్తుందో చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.